ఆ విధవ సలహా చెప్పడం ఈ విధవ శరీరంలో ఉన్నా ఆ మాయగారాడు ఇచ్చేసాడు ఐడియా. ఆలస్యమైతే గోటుతో గిల్లేది గొడ్డల వరకు వస్తుంది. అవునమ్మాయ, మనం కళ్ళతో చూస్తేనే కాదు, కత్తులు గొడ్డలు అక్కర్లేకుండా అనుకున్న పని అవలీలగా జరుగుతుంది. ఈ నాగేశ్వరరావు కడ్డుగా దాని కడుపులో ఒక బిడ్డ, కళ్ళ ముందు ఒక బిడ్డ. ఆలోచించండి, ఆస్తికి అడ్డుగా 2 మైనర్లు కాదు, 3. శాంతముతో సహా వాళ్ళిద్దరూ కావలసిందే. మీరు అంటే అవల్ రైట్ కి ఈ రాత్రే. సరే కానీ శాంతం ఎక్కడికో పరారైపోయింది. రవితో కూడానా? అవును, రైట్ గా. నువ్వు సలహాలు బ్రహ్మాండంగా ఇస్తావు కదూ, అందుకేగా నా పేరు బ్రహ్మాండం. కానీ సాధించేటప్పటికి మాత్రం శుద్ధ చవటైపోతా. పాపం తల్లి బిడ్డలకు ఆదికి ఎడబాట, గుండగీడులా దురంతాలకు దండనయే లేదా, దిక్కులేని వారికి దేవుడే దిక్కని అందురే, ఎక్కడయా నీ దయా సముద్రము ఎవరికయా స్వామి. పక్కలోని పసి పాపనుగానక, పక్కలోని పసి పాపనుగానక, బ్రద్దలయ్యే కుండెలయో, దిక్కుమాలి వెళ్ళాడుతున్న కాటినురాలి కనుగొనవా దేవా, కనుగొనవా. అయ్యో పాపం తల్లి బిడ్డలకు ఆదికి ఎడబాట. నిండు గర్భవతిలా ఉంది, వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్ళండి. త్వరగా. అమ్మా అమ్మా అమ్మా, బిల్డింగ్ పని పూర్తి చేసుకొచ్చానమ్మా, మనకి ఇంకేమీ భయం లేదు. అమ్మా, ఆ ప్లేయర్ గారు ఉన్నారే, వచ్చావా ఆయన? ఏరా, పెద్ద ప్లేయర్లో పెట్టావా? పెడతాడు మాయగారాడు. ఫీజు ముందే ఇస్తావా, ఆకర్నిస్తానని అరువు పెట్టావా? ఏమిటి బాబు మీరు అనేది? ఆస్తి కాజేద్దామని మా వదిన గారిని మాకు దూరం చేసి ఏమి ఎరగనట్టు ఏమిటి నటన? ఆవిడ ఏం చేశావు చెప్పు. అంటే అమ్మగారు ఇక్కడ లేరా? ఆ మహాతల్లిని
నిన్ను చూడాలని పసిబిడ్డతో సహా ఇంటి నుంచి గెంచి ఆనందిస్తున్నారా? ఈ పాపానికి నీ కళ్ళు పేలిపోతే మళ్ళీ మా కంటపడ్డావంటే నీ బుర్ర పగిలిపోతుంది. అవల్ రైట్ గా అమ్మాయ్యా ఇటు మన పంతాన్ని నెగ్గించుకున్నాం. వజ్రం సంతోషం మనసొత్తు, సంతాపం వాళ్ళ పొత్తు. ఐడియా. అమ్మా, మీదే ఊరు? ఎక్కడి నుంచి వచ్చారు? అప్పుడేదో తెలివి తప్పి పడిపోయే ముందు దయచేసి అవి ఏమి అడగవద్దు స్వామి. జరిగినదంతా మరిచిపోవడానికి ప్రయత్నిస్తున్నాను. నాకు దూరమైన నా మొదటి బిడ్డ దేవుని దైవం నాకు తిరిగి దక్కితే ఎంతో ఆనందిస్తాను. లేదా ఈ కసిగింది నాకు దిక్కని నా కళ్ళల్లో పెట్టుకుని కాపాడుకుంటాను. విచారించకమ్మా. దిక్కులేని వారికి ఆ దేవుడే దిక్కు. ఈ విశాల విశ్వంలో నీకు ఈ పసిబిడ్డకే చోటు లేకుండా ఉంటుందే వెంకన్న? స్వామి, ఈ అమ్మ మీతో పాటు మీ ఇంట్లోనే ఉంటారు. ఒకే కుటుంబంగా ఉంటూ తోట పని, చెత్తి పని ఒకరికొకరు సహాయంగా చూస్తూ ఉండండి. అలాగే స్వామి. అమ్మాయి, ఏ నానా? అక్కయ్య లోపలికి తీసుకుపదా. పసిబిడ్డని జాగ్రత్తగా చూడు. అలాగే రామ్మారా. రాజా, అమ్మా, ఎప్పుడు చదివేనా? రా బాబు, కొవ్వతింది గాని. ఇదిగో నీ బుట్ట కేసం. నువ్వు రాజుగారిని, నువ్వు ఏ మంత్రి గారిని. తాత, నేను హాస్తిగా అండి. పిల్లలకు కూడా పదవలు. సరే గాని ముందు కొంచెం పువ్వు తిని పొట్టలు నింపుకోండి. తర్వాత తీరుబడిగా పదవుల గురించి ఆలోచిద్దాం. వీలేదు. ఏ ఈ రాజుగారు చెప్పింది నువ్వంతా వినాల్సిందే. అయితే ఈ రాజ్యాన్ని నిలబడినట్టే. ఈ రాజుగారికి డబ్బేమన్నా అవసరమా? మరి ఈ రాజుగారు పోవద్దు. అయితే ఈ మంత్రి గారు కూడా పోవద్దు. అయితే నీ పదవే నాకొద్దు. ఇదిగో నా రాజీనామా. తాత, తాత, ఏ రాజమంత్రి ఆలోచించుకున్నారు. ఎవనమ్మా? ఇక మీదట ప్రజలు చెప్పినట్టు వినాలని, అంటే బువ్వ తినాలని. ఈ ముద్దు మాటలు వినే అదృష్టం మీ అమ్మ నాన్నకి ఉంటుంది. ఎంతో ఆనందించేవాడు. రాజా, బడికి వెళ్ళి జాగ్రత్తగా రా బాబు. అలాగేనమ్మా. అమ్మా, నువ్వు చాలా అదృష్టవంతురాలి. బాబు చాలా బాగా చదువుకుంటాట. క్లాసులో ఎప్పుడు ఫస్ట్ గా వస్తాట. మా బాబు పెద్ద చదువు చదివి పెద్ద కలెక్టర్ పని చేస్తాడులే. కలెక్టర్ పని కాదు తాత, ఆ. జడ్జి పని. ఆహా. అమ్మా, వెళ్ళరానా? వెళ్ళిరా నాయన. టాటా. రండి పోదా, రండి. అక్క, తొందరగా బజారు వెళ్తా. కాద్రి గారికి తొందరగా వంట చేయాలి వాళ్ళు. అలాగేనమ్మా. ఇదిగో అబ్బాయి, ఒక గవర్నమెంట్ బీడీలు
లేవు సార్, గుర్రం మార్కు బీడీలు ఉన్నాయి సార్. గాడిద మార్కేం లేదు. ఓహో, మీరు గాడిద రకమా సార్? మార్కేమని కావాలా సార్? ఓహో, నీకు ఉందే ఐడియా. పోనీ ఆ గుర్రం మార్కే తగలయి మాయిదారి మోక. చూడబా, అటు పోతుందే ఆ బుల్లిల్లు ఎక్కడో నీకు తెలుసా? ఈ ఊరు పక్కన చర్చి లేదు, అక్కడ తోట పని చేసుకుంటున్నది. బిడ్డ పాప ఎవరైనా ఉన్నారా? అవన్నీ ఎవరికి తెలుసయ్యా? ఇప్పుడు తెలిసిందిగా. ఇక చూడు నా ఐడియా. అంతం బట్టి ఆ శాంతమ్మని అంతం చేస్తే గాని మనకు సొంతం అంటూ ఏం దక్కదు. చెప్పింది చేయగలవా అని. ఈ బ్రహ్మాండం తలుచుకుంటే అండపిండ బ్రహ్మాండాలన్నీ అడిగిపోవాలి. చూద్దాం.